ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఫ్రీగా బాస్కెట్బాల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఒక జత షూస్ మాత్రమే ఉన్నాయి. దీంతో ముందుగా పెద్దన్న ఆ షూస్ ని వేసుకుంటూ ఉంటాడు. ఇది చూసి అక్కడున్న వారందరూ ఎగతాళి చేస్తారు. మీ ఇద్దరి దగ్గర చాలా కంపు వాసన వస్తుందని. కానీ వీళ్ళిద్దరూ వాళ్ళ మాటలని అంతగా పట్టించుకోలేదు. నిజానికి వీళ్ళ బలం ఏమంటే వీళ్ళ గేమ్. పెద్దన్న గేమ్ ని చాలా మంచిగా ఆడుతాడు. దీంతో ఒక చిన్న టీం పెద్దన్నని తీసుకుంటారు. ఇంకా అతనికి ఒక చెక్కు కూడా ఇస్తారు. ఫ్యామిలీ ఆ చెక్కుని చూసి చాలా సంతోషిస్తారు. కానీ వీళ్లకు తెలుస్తుంది ఆ చెక్కు నకిలీది అని. నాన్న టీం కి ఫోన్ చేస్తాడు. వీళ్లకు ఇలా సమాధానం వస్తుంది, మీరు ఇక్కడ లీగల్ కాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని పెద్దన్నని టీంలో నుంచి తీసేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఫ్యామిలీ అంతా చాలా డల్ అయిపోతారు. నాన్న చాలా కష్టపడి దాబెట్టిన డబ్బులతో వీళ్ళిద్దరికి బాస్కెట్ బాల్ షూస్ ని కొంటాడు. వీళ్ళు వర్షం పడుతూ ఉన్నా కూడా ఆ వర్షంలోనే ప్రాక్టీస్ చేసేవారు. ప్రతిరోజు జస్ట్ ప్రాక్టీస్ చేయడం మాత్రమే వీళ్ళ పని. ఒక రోజు ఒక స్కోట్ పెద్దన్న గేమ్ ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు. కానీ వీళ్ళ స్థాయి తెలిసిన తర్వాత స్కోట్ ఇక్కడ నుంచి వెళ్లిపోతాడు. సడన్ గా అప్పుడే అక్కడికి ఇంకొక స్కోట్ వస్తాడు. ఇంకా నాన్నతో ఇలా చెప్తాడు, నేను మీ ఏజెంట్ గా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంకా అతనితో ఇలా ప్రామిస్ చేస్తాడు, నేను ట్రైఅవుట్ అవకాశం ఇప్పిస్తాను శామ్ ఆడడానికి. ట్రైఅవుట్ లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అయినా కూడా శామ్ వాళ్ళకంటే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాడు. శామ్ పర్ఫార్మెన్స్ చూసి కోచ్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఒక టీం ఇతన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. టీం ఇలా చెప్పి ఉంటారు, మేము ఇప్పుడే సగం శాలరీ ఇచ్చేస్తాం. ఇమిగ్రేషన్ పనులు పూర్తయిన తర్వాత ఇంకా సగం శాలరీ ఇస్తాం. శామ్ ఒకవేళ ఈ టీమ్ లో జాయిన్ అవుతే ఇతనికి NBA లో ఆడే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ NBA లో సెలెక్ట్ అవుతే వీళ్ళ భవిష్యత్తే మారిపోతుంది. జనరల్ మేనేజర్ శామ్ తో గేమ్ గురించి అడుగుతాడు. ఫైనల్ గా శామ్ ని టీమ్ లో తీసుకుంటారు. శామ్ ఇక్కడి నుంచి ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు.